ఫ్రెండ్స్, మీకు వీడియోలో కనిపిస్తున్నది శ్రీ శివాని హోండా నూజివీడు షోరూమ్. ఈ షోరూమ్ లో ఏంటంటే హోండా కంపెనీలో ఉన్న స్కూటీస్, బైక్స్ అనేవి అన్ని అవైలబుల్ లో ఉంటాయి. మీలో ఎవరికైనా హోండా కంపెనీలో వెహికల్ తీసుకుందాం అనుకుంటే ఈ షోరూమ్ ని విజిట్ చేయొచ్చు. సేల్స్ ప్లస్ సర్వీస్ రెండు ఉంటాయి. బెస్ట్ ప్రైస్ కి ఇక్కడ మీకు వెహికల్ ని సేల్ చేస్తారు. మన ఛానల్ ద్వారా మీరు ఈ షోరూమ్ ని అప్రోచ్ అయితే ఆన్ రోడ్ ప్రైస్ పైన కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తారు. సో షోరూమ్ ఫుల్ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీన్స్ ప్లీజ్ చెక్అవుట్. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో హోండా కంపెనీ లేటెస్ట్ గా లాంచ్ చేసిన ఆల్ న్యూ 2026 హోండా యాక్టివా 125 DLX స్కూటీ. ఈ వీడియోలో కంప్లీట్ గా ఈ స్కూటీని రివ్యూ చేద్దాము. ఈ లేటెస్ట్ మోడల్లో ఏమైనా అప్డేట్స్ జరిగాయి లేదా ప్రైస్ ఎంత పెట్టారు, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అన్ని మీకు అర్థమయ్యే విధంగా క్లియర్ కట్ గా చెప్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ ఎఫర్ట్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కూటీ మోడల్స్ గురించి డిస్కస్ చేస్తే టోటల్గా 2 మోడల్స్ ఉంటాయి. DLX మోడల్, హెచ్ స్మార్ట్ మోడల్. ఈ DLX అండ్ హెచ్ స్మార్ట్ మోడల్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటంటే DLX మోడల్లో కిక్ స్టార్ట్ ఉంటుంది, హెచ్ స్మార్ట్ మోడల్లో కిక్ స్టార్ట్ ఉండదు. DLX మోడల్లో నార్మల్ కీ ఉంటే హెచ్ స్మార్ట్ మోడల్లో స్మార్ట్ కీ ఉంటుంది. ఇవి మాత్రమే డిఫరెన్సెస్. ఇంకా రిమైనింగ్ అన్ని డిపార్ట్మెంట్స్లో ఈ 2 మోడల్స్ ఈక్వల్గానే ఉంటాయి. ప్రజెంట్ ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్నది DLX మోడలే. నెక్స్ట్ ఇంకా కలర్స్ గురించి డిస్కస్ చేస్తే టోటల్గా మీరు 6 కలర్స్లో ఈ స్కూటీని సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్ని కలర్స్ ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాను. ప్రజెంట్ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న కలర్ వచ్చేసి బ్లూ కలర్. రియాలిటీలో చూడడానికి అంత గ్రేట్గా లేదు, యావరేజ్గా ఉంది. సో కలర్ అనేది మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చిందాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా లుక్స్ గురించి డిస్కస్ చేస్తే లుకింగ్ వైజ్ స్కూటీ చూడడానికి చాలా బాగుంటుంది. యూత్కి, లేడీస్కి, మిడిల్ ఏజ్ పర్సన్స్కి, ఓల్డ్ పీపుల్ కూడా ఈ యాక్టివా 125 అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇది ఒక మంచి క్లాసీ స్కూటర్ అనమాట. యాక్టివా 110తో కంపేర్ చేసుకుంటే లుకింగ్ వైజ్ బెటర్గా ఉంటుంది. బ్రేకింగ్ వైజ్, పర్ఫార్మెన్స్ వైజ్ కూడా ఈ యాక్టివా 125 చాలా బెటర్గా ఉంటుంది. ఓవరాల్గా లుక్స్ వైజ్ స్కూటీ చూడడానికి చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా అప్డేట్స్ గురించి డిస్కస్ చేస్తే ఈ లేటెస్ట్ మోడల్ ఎలాంటి అప్డేట్స్ చేయలేదు హోండా కంపెనీ, జస్ట్ మోడల్ మాత్రమే చేంజ్ చేశారు. సో ఇంతకు ముందు వీడియోస్లో మీకు చెప్పాను ఎలా మోడల్ని చెక్ చేయాలనేది. వెహికల్ చాసిస్ నెంబర్ చూసి మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి టీ లెటర్ కనిపిస్తుంది. టీ లెటర్ ఉందంటే అది 2026 మోడల్ అని. అలానే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూసి కూడా తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్నది 26 మోడల్, బట్ ఎలాంటి చేంజెస్ అనేవి జరగలేదు. చాలామంది ఏంటంటే లేటెస్ట్ మోడల్ అప్డేట్స్ జరగకపోయేసరికి ఇది 25 మోడల్ 26 మోడల్ కాదనుకుంటున్నారు. బట్ హోండా కంపెనీ ప్రీవియస్ 25 మోడల్లోనే ఈ యాక్టివా వెహికల్స్లో చేయాల్సిన అప్డేట్స్ మొత్తం చేసేసింది కాబట్టి ఈ లేటెస్ట్ మోడల్ ఎలాంటి చేంజెస్ చేయకుండా ఓన్లీ మోడల్ మాత్రమే చేంజ్ చేసింది. సో ఇది ఓవరాల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్, అప్డేట్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, సేమ్ అన్ని హోండా బడ్జెట్ వెహికల్స్ లో ఉండే అవే మిర్రర్స్ ఇందులో కూడా ఇచ్చారు. ఈ స్కూటీలు ఏంటంటే క్రోమ్ ఫినిషింగ్ బాగా హైలైట్ చేశారు కాబట్టి మిర్రర్స్ కూడా క్రోమ్ ఫినిషింగ్ ఇచ్చుంటే చాలా బాగుండేది. అలానే ఇంకా మెటల్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు. గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. నాన్ అడ్జస్టబుల్ లివర్స్ ఉంటాయి. అలానే డ్యూల్ థ్రాటల్ కేబుల్స్ ఉన్నాయి. ఇలా 2 కేబుల్స్ ఉంటే రైడ్ చేసేటప్పుడు థ్రాట్లింగ్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ అలానే హెడ్ లైట్ పార్ట్ మొత్తం కంప్లీట్ గా ఫైబర్ ఇచ్చారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హెడ్ లైట్ పైన క్రోమ్ డీటెయిలింగ్ కూడా ఇచ్చారు, బాగుంది చూడడానికి. ఇంకా ఈ స్కూటీలో LED హెడ్ లైట్ ఇచ్చారు. లైట్ డిజైన్ చూడటానికి కూడా బాగుంది. ఓవరాల్గా LED లైట్ కాబట్టి నైట్ టైం రైడ్ చేసేటప్పుడు బ్రైట్నెస్ వైజ్, విజిబిలిటీ వైజ్ అలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇది ఒక ప్లస్ పాయింట్ కింద కన్సిడర్ చేయొచ్చు. అలానే స్కూటీలో ఇంకా స్కిప్ చేయకుండా పార్కింగ్ బ్రేక్ కూడా ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగే. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తం కంప్లీట్గా ఫైబరే. ఇక్కడ హోండా అని చెప్పి స్టిక్కర్తో మెన్షన్ చేశారు. అలానే ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఉంది. సిగ్నల్ లైట్స్ స్టిల్ ఇంకా బల్బుతోనే వస్తున్నాయి. అలానే హజార్ లైట్స్ కూడా ఇవ్వట్లేదు, స్కిప్ చేసేసారు. సిగ్నల్ లైట్స్ కింద LED DRLs ప్రొవైడ్ చేశారు. అలానే మిడిల్లో చాలా పెద్దగా క్రోమ్ డీటెయిలింగ్ ఇచ్చారు, లుకింగ్ వైజ్ బెటర్గా ఎన్హాన్స్ అవ్వడానికి. అలానే కింద ఉన్న సైడ్ ప్యానల్స్ మెటల్ ఇచ్చారు, ఫైబర్ కాదు. అలానే స్కూటీకి క్రాష్ గార్డ్స్ ఫిట్ చేస్తే లుక్ అనేది చూడటానికి ఎలా ఉంటుంది. ఇంకా ఈ స్కూటీలో బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ ఫ్రంట్లో 190mm డిస్క్ ప్లేట్ ఇచ్చారు. నిసిన్ కంపెనీకి సంబంధించిన సింగిల్ పిస్టన్ క్యాలిపర్ ఇందులో యూజ్ చేయడం జరిగింది. డ్యూల్ పిస్టన్ ఇస్తే బాగుండేది. ఓవరాల్గా ఫ్రంట్లో డిస్క్ ఇచ్చారు కాబట్టి బ్రేకింగ్ బైట్ అనేది బాగుంటుంది. నిసిన్ కంపెనీ క్యాలిపర్స్ కూడా మంచి క్యాలిపర్సే. అలానే పైన రౌండ్ రిఫ్లెక్టర్ కూడా చూడొచ్చు. ఇంకా ఈ ఫ్రంట్ ఫెండర్ అనేది కంప్లీట్గా మెటల్ ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగ్. ఫ్రంట్లో ఫెండర్ డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి రబ్బర్ గార్డ్ కూడా ఇచ్చారు చిన్నగా. ఇంకా ఈ స్కూటీ ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 90/90 12 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చారు. అలానే అలవిల్ డిజైన్ కూడా చాలా సింపుల్గా ఇచ్చారు. డైమండ్ కట్ అలవిల్స్ ఇస్తే లుకింగ్ వైజ్ చాలా ఎన్హాన్స్ అయ్యేది. నెక్స్ట్ అలానే స్కూటీలో సీటింగ్ వైజ్ సింగిల్ లాంగ్ సీట్ అనేది ఉంది. సీట్ కుషనింగ్, కంఫర్ట్, క్వాలిటీ అనేది చాలా బాగుంది. ఈ బ్రౌన్ కలర్ సీట్ కవర్ కూడా స్కూటీకి బాగా సెట్ అయింది, క్వాలిటీ కూడా చాలా బాగుంది.
అలానే సీట్ గ్యాబ్రెల్ కూడా పిలియన్ కంఫర్టబుల్గా హోల్డ్ చేసే విధంగానే ఇచ్చారు. ఈ యాక్టివా 125 మీరు తీసుకుంటే హ్యాపీగా ఫ్యామిలీకి యూజ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ వైజ్ మీరు ఎలాంటి డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వరు ఈ స్కూటీ తీసుకుంటే. బోత్ రైడర్కి పిలియన్కి కూడా సీట్ కంఫర్ట్ చాలా బాగుంటుంది ఈ స్కూటీలో. అలానే ఈ స్కూటీ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది, యాక్టివా 125 అని చెప్పి పెద్దగా క్రోమ్ ఫినిషింగ్లో మెన్షన్ చేశారు. అలానే ఇంజిన్కి ఎయిర్ తగలటానికి ఎయిర్ వే కూడా ఇచ్చారు ఇక్కడ. ఈ బ్యాక్ సైడ్ బాడీ ప్యానల్ కంప్లీట్గా ఫైబరే, మెటల్ కాదు. ఇంకా ఈ స్కూటీ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది, ఎల్ఈడి టైల్ లైట్ ఇచ్చారు. సిగ్నల్ లైట్స్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది బ్యాక్ సైడ్. అలానే ఈ స్కూటీలో ఏంటంటే ఎక్స్టర్నల్ ఫ్యూల్ ఫిల్లింగ్ ఇచ్చారు. ఇది ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్, ఇంటర్నల్ లేదు. సో మీరు ఫ్యూల్ టాప్అప్ చేసుకోవాలనుకుంటే చాలా సింపుల్గా టాప్అప్ చేసుకోవచ్చు. అలానే ఇంకా రిఫ్లెక్టర్ ఉంది. సపరేట్గా నెంబర్ ప్లేట్ లైట్ అంటూ ఏమీ లేదు ఈ స్కూటీలో. టైల్ లైటే నెంబర్ ప్లేట్ లైట్ లాగా వర్క్ అవుతుంది. ఓవరాల్గా ఈ స్కూటీ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది. అలానే ఇంకా పిలియన్ ఫుట్ ట్రస్ట్ క్వాలిటీ అనేది చాలా బాగా ఇచ్చారు. ఈ స్కూటీ ఎగ్జాస్ట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, బల్కీగా. అలానే ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. డైలీ లైఫ్లో సెంటర్ స్టాండ్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. అలానే స్కూటీ ఇంజిన్ కూల్ చేయడానికి వైట్ కలర్లో ఫ్యాన్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ. ఆ పక్కనే కనిపిస్తున్న సెన్సార్ O2 సెన్సార్. అలానే ఇంకా సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ కూడా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ స్కూటీ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే ఇంజిన్ వైజ్ కూడా ఎలాంటి చేంజెస్ లేవు. టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ 123.92 cc ఫ్యాన్ కూల్డ్ OBD 2B SI ఇంజిన్ ఈ స్కూటీలో ఇచ్చారు. డ్రైవ్ సిస్టమ్ బెల్టే ఉంటుంది. CVT ట్రాన్స్మిషన్ మీద ఇంజిన్ రన్ అవుతుంది. పవర్ వచ్చేసి 8.3 HP @ 6500 RPMలో. టార్క్ 10.5 Nm @ 5000 RPMలో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. ఇంకా కిక్ స్టార్ట్ కూడా ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేస్తే మనం డే టు డే లైఫ్లో కమ్యూటింగ్ చేసుకోవడానికి, లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి ఇంజిన్ పర్ఫార్మెన్స్ అనేది సరిపోతుంది. స్కూటీని రైడ్ చేసేటప్పుడు ఇంజిన్ కూడా చాలా స్మూత్గా ఉంది. మరి మీకేమీ ఇన్స్టెంట్ పికప్ ఉండదు కానీ సరిపోతుంది అనమాట మనం డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవడానికి. ఇంకా స్కిప్ చేయకుండా కిక్ స్టార్ట్ కూడా ఇచ్చారు కాబట్టి ఇది ఒక మంచి విషయమే. ఓవరాల్గా ఒక 125 cc ఎలాంటి పర్ఫార్మెన్స్ కావాలో అలాంటి పర్ఫార్మెన్స్ ఈ స్కూటీ ప్రొవైడ్ చేయగలదు. ఇంకా లేడీస్కి కంఫర్ట్ కోసం మెటల్ సైడ్ స్టెప్ ప్లేట్ కూడా ఇచ్చారు. అలానే స్కూటీ బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 90/100 10 ఇంచ్ వీల్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా 12 ఇంచ్ వీల్ ఇస్తే బాగుండేది. ఇది ఒక డిసప్పాయింట్మెంట్ అని చెప్పొచ్చు. వీల్ సైజ్ ఎంత పెద్దగా ఉంటే రైడ్ చేసేటప్పుడు హ్యాండిలింగ్ కంఫర్ట్ అనేది అంత బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ యాజ్ యూజువల్గా 130 mm డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. ఇంకా బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వైజ్ అడ్జస్టబుల్ సింగిల్ షాక్ అబ్జర్వర్ ఇచ్చారు. కావాలనుకుంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గా ఉంటుంది ఈ స్కూటీలో. అలానే ఫ్రంట్లో కూడా యాజ్ యూజువల్గా టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. మనం డే టు డే లైఫ్లో యూజ్ చేసుకోవడానికి సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అనేది ఎనఫ్. ఇంకా లెగ్ రూమ్ స్పేస్ కూడా పర్లేదు, ఎక్కువే ఉంది. ఇన్బిల్ట్గా మ్యాట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే బ్యాటరీ కంపార్ట్మెంట్ కూడా కంప్లీట్గా లెగ్ రూమ్ స్పేస్ దగ్గరే ఉంటుంది. నేను 5'10" హైట్ ఉంటాను. స్కూటీని రైడ్ చేసేటప్పుడు లెగ్ రూమ్ స్పేస్ వైజ్ నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, బాగానే అనిపించింది. మీరు ఏమైనా ఐటమ్స్ను క్యారీ చేసుకోవాలనుకుంటే చేయొచ్చు. ఇంకా సీట్ కింద సెకండ్ క్యారీ కూడా స్కిప్ చేయకుండా ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే కింద రైడ్ చేసేటప్పుడు ఇంజిన్కి ఎయిర్ తగలటానికి చిన్నగా ఎయిర్ వేస్ కూడా ఇచ్చారు. అలానే ఫ్రంట్లో లగేజ్ క్యారీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు స్కిప్ చేయకుండా. పక్కనే లెఫ్ట్ సైడ్ చిన్నగా గ్లో బాక్స్ ఉంది. రన్నింగ్లో మొబైల్ ఫోన్స్, వాటర్ బాటిల్స్ లాంటివి క్యారీ చేసుకోవచ్చు. బోత్ రైట్ అండ్ లెఫ్ట్ కూడా గ్లో బాక్స్ ఇస్తే బాగుండేది. అలానే ఈ స్కూటీలో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే Type-C ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. అలానే ఈ స్కూటీలో మల్టీ ఫంక్షన్ కీ ఉంది. ఫ్యూల్ లిడ్ ఓపెన్ చేసుకోవడానికి, సీట్ అన్లాక్ చేసుకోవడానికి మొత్తం కంప్లీట్గా ఎక్కడి నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. అలానే ఈ స్కూటీ కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీనే. బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే ఒక హాఫ్ ఫేస్ హెల్మెట్ అనేది ఈజీగా పడుతుందంటే, బూట్ స్పేస్ మరీ ఎక్కువగా ఏమీ లేదు. అలానే ఇంకో మైనస్ ఏంటంటే బూట్ లైట్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు, అది ఇస్తే బాగుండేది. ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ ఇంజిన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ బటన్, ఇందులోనే ఇన్బిల్ట్గా సెల్ఫ్ స్టార్ట్ ఇచ్చారు. ఇంజిన్ కిల్ స్విచ్ లేదు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీమ్, లో బీమ్, పాజింగ్ ఇన్బిల్ట్గా ఇచ్చారు. కింద 4-way టాగిల్ బటన్ ఇచ్చారు గేమింగ్ టైప్లో. ఇంకా కింద సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ ఉంది. స్విచెస్ క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా కన్సోల్ వైజ్ సేమ్ ప్రీవియస్ మోడల్లో ఉన్న కన్సోలే ఇచ్చారు. ఈ 26 మోడల్లో కూడా స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. సో వీళ్ళు కలర్ఫుల్ కన్సోల్ ఇచ్చారు కాబట్టి ఇందులో కూడా బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ ఉంటే బాగుంటుంది. ఇంకా ఫీచర్స్ గురించి డిస్కస్ చేస్తే ఎకో అండ్ పవర్ మోడ్ ఇండికేషన్, RPM మీటర్, ఫ్యూల్ గేజ్, స్పీడోమీటర్ ఇండికేటర్, హెడ్ లైట్ ఇండికేషన్, ట్రిప్ AB, ఓడోమీటర్, టైము, ఎడిషనల్ ఫీచర్స్ ఇచ్చారు. ఎడిషనల్ ఫీచర్స్లో ఫ్యూల్ రేంజ్ కూడా ఉంది. స్కూటీలో ఎంత పెట్రోల్ ఉంది, దాంతో ఎంత డిస్టెన్స్ మనం వెళ్ళొచ్చో తెలుసుకోవచ్చు. అలానే ట్రిప్ ABకి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా ఎడిషనల్ సెట్టింగ్స్ ఉంది. ఈ సెట్టింగ్స్లో ఫంక్షన్, డిస్ప్లే, జనరల్, సర్వీస్ అని చెప్పి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ అయిన ఫంక్షన్లోకి వెళ్తే 2 ఫీచర్స్ ఉన్నాయి. ఎకో ఇండికేటర్, ట్రిప్ ఆటో రీసెట్ అని. ఇక్కడ కనిపిస్తున్న బాక్స్ అనేది బ్లాంక్లో ఉంటే ఫీచర్ ఆఫ్లో ఉన్నట్టు, గ్రీన్ కలర్లో ఉంటే ఫీచర్ ఆన్లో ఉన్నట్టు. అలానే సెకండ్ ఆప్షన్ అయిన డిస్ప్లేలోకి వెళ్తే డిస్ప్లే టైప్, బ్రైట్నెస్, థీమ్, ఫేవరెట్ ఇన్ఫర్మేషన్ అని 4 ఆప్షన్స్ ఉన్నాయి. డిస్ప్లే టైప్లో 2 ఫీచర్స్ ఇచ్చారు. బారు, సింపుల్ అని.
మీకు నచ్చినట్టు విధంగా డిస్ప్లే లేఅవుట్ని సెట్ చేసుకోవచ్చు. అలానే బ్రైట్నెస్ ఉంది, బ్రైట్నెస్ని మీరు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఆటోలో పెట్టేస్తే యాంబియంట్ సెన్సరే కండిషన్ బట్టి అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది. అలానే థీమ్ ఆప్షన్ కూడా సేమ్ అంతే. మీరు కావాలనుకుంటే లైట్ మోడ్, డార్క్ మోడ్లో పెట్టుకోవచ్చు మాన్యువల్గా, లేదంటే ఆటోలో పెట్టేస్తే యాంబియంట్ సెన్సరే కండిషన్ బట్టి అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది. ఫైనల్గా ఫేవరెట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఆప్షన్ ఉంది. ఇందులో ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సేమ్ ఇందాక చెప్పా కదా, బాక్స్ అనేది గ్రీన్ కలర్లో ఉంటే ఫీచర్ ఆన్లో ఉన్నట్టు, అదే బ్లాంక్గా ఉంటే ఫీచర్ ఆఫ్లో ఉన్నట్టు. సో ఈ విధంగా మీరు మీకు నచ్చిన ఫీచర్ని కన్సోల్ లేఅవుట్లో సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలానే థర్డ్ ఆప్షన్ అయిన జనరల్లోకి వెళ్తే డే టు టైంని మీరు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన లేఅవుట్ చూడడానికి ఎలా ఉంటుంది. అలానే యూనిట్ ఆప్షన్ ఉంది, వీటిని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా రిస్టోర్ డిఫాల్ట్ అని చెప్పి ఆప్షన్ ఉంది. మనం కన్సోల్లో సెట్ చేసుకున్న ప్రతి ఫీచర్ని ఇక్కడ నుంచి రీసెట్ చేసుకోవచ్చు. అందుకే ఇక్కడ బ్లూటూత్ కనెక్టివిటీకి సంబంధించిన ప్యానల్ లేదు. ఫైనల్గా సర్వీస్ ఆప్షన్లోకి వెళ్తే వెహికల్ మీరు టైం టు టైం సర్వీస్ అనేది ఇక్కడ నుంచి చూసుకుంటే చేసుకోవచ్చు. పీరియాడిక్ మెయింటెనెన్స్, బ్యాటరీ వోల్టేజ్ ఇలాగ అన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. అలానే ఫైనల్గా సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఓవరాల్గా కన్సోల్ యానిమేషన్స్ బాగానే ఉన్నాయి, ఫీచర్స్ కూడా డీసెంట్గానే ఇచ్చారు. అలానే డే టైంలో కన్సోల్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది, ప్రీమియంగా కూడా కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా కన్సోల్ గురించి. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీలో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్స్ ఇచ్చారు. గ్రౌండ్ క్లియరెన్స్ 162 mm ఉంది. మన ఇండియన్ రోడ్స్కి 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటే బాగుంటుంది, 3 mm తగ్గిందంతే. అలానే ఈ స్కూటీ టోటల్ వెయిట్ వచ్చేసి 109 kgs మాత్రమే ఉంది, చాలా అంటే చాలా తక్కువ వెయిట్ ఇది. అలానే ఈ స్కూటీ నుంచి మైలేజ్ అప్రాక్సిమేట్గా 40+ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే సీట్ హైట్ కూడా 765 mm ప్రొవైడ్ చేశారు, చాలా తక్కువ సీట్ హైట్ ఇది. సో షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, ఇది ఒక ప్లస్ పాయింటే. ఫైనల్గా ఈ స్కూటీ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 1,50,000 వరకు ఆన్ రోడ్ ప్రైస్ అనేది ఉంది. మీరు ఫైనాన్స్ డీటెయిల్స్ కోసం, ఎక్స్ట్రా ఆఫర్స్ కోసం స్టార్టింగ్లో షోరూమ్ నెంబర్ ఇచ్చాను కదా, కాల్ చేయొచ్చు. ఇంకా హోండా షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ కూడా బాగుంటుంది స్కూటీకి. అలానే మెయింటెనెన్స్ కూడా తక్కువే ఉంటుంది, స్పేర్ పార్ట్ అవైలబిలిటీ కూడా బాగానే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఆల్ న్యూ 2026 హోండా యాక్టివా 125 DLX స్కూటీ గురించి. సో ఈ యాక్టివా 125ని ఎవరు తీసుకోవాలంటే, ఎవరికైతే యాక్టివా 110 కంటే బెటర్ బ్రేకింగ్ కావాలి, అలానే ఇంజిన్ పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ కావాలనుకుంటారో వాళ్ళు ఈ స్కూటీని తీసుకోవచ్చు. ఓవరాల్గా యాక్టివా 125ని 125cc సెగ్మెంట్లో కన్సిడర్ చేయొచ్చు. ఫీచర్స్ అయితే డీసెంట్గానే ఇచ్చారు. మనం డైలీ కాంపిటింగ్ చేసుకోవడానికి, లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి ఈ స్కూటీ అనేది సరిపోతుంది. మెయిన్గా లేడీస్కి, అన్ని ఏజ్ గ్రూప్ పీపుల్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ స్కూటీ. మంచి క్లాసీ లుక్స్ ఉంటాయన్నమాట ఈ స్కూటీలో. సో యాక్టివా 110తో కంపేర్ చేసుకుంటే ఈ స్కూటీని తీసుకోవడం అనేది బెస్ట్ చాయిసే. సో మీరు షోరూమ్కి వెళ్ళండి, స్కూటీని రియాలిటీలో చూడండి, మీకు నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.